అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు కలగాలని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అనేక విషయాలు చెప్పగలిగేటువంటి ఛానల్ మనది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరొక 5 మంచిది సబ్స్క్రైబ్ చేయించండి. అది మీ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. గురుగారు, వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. వస్తూనే మంచి పర్వదినాన్ని తీసుకొస్తుంది, అక్షయ తృతీయ అని. సో ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉంది, 19 తారీఖు చేసుకోవాలా 20 తారీఖు చేసుకోవాలా అని. పూజా విధానం ఏంటంటారు, ఒకసారి తెలియజేయండి. అక్షయ తృతీయ అనేది పర్వదినం, పుణ్యతిథి అనేది మీరు చెప్పినటువంటి మాట అక్షర సత్యం. ఎందుకంటే పుణ్యతిథి ఎందుకు పుణ్యమైన రోజు అవుతుందంటే, అది ఆ రోజు చేసేటువంటి ఏ కార్యమైనా సరే మనకి అనేక రకాలైనటువంటి 3 ఫలాన్ని 5 ఫలాన్ని కలిగిస్తుంది. సో కాబట్టి ఆ రోజు చేసేటువంటి ప్రతి పూజ ప్రతి కర్మ మనకు అనుకూలతను కలిగిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా నెగిటివ్ చేస్తే కూడా అది మీకు తగనటువంటి ప్రమాదాన్ని అంటే మీరు తరగనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ ప్రమాదం తరిగిపోదిగా రోజు వస్తూనే ఉంటుంది. మీకు, మీ పిల్లలకి కూడా ఆ ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏది కావాలని కోరుకుంటున్నారో ఆ పని చేయండి. ఏది వృద్ధి పొందాలనుకుంటారో దాన్ని చేసే ప్రయత్నం చేయండి తప్ప కర్మ చేయమని చెప్పారు, కొనమని చెప్పలేదు. బ్రాకెట్లో కొనమని చెప్పలేదు. లొకాలిటీ అంటే ఇక దీనికి మీరు అన్నట్టుగా 19, 20 అనేటువంటి ప్రశస్తం వస్తే మనకి కొన్ని పండుగలు అంటే ఇప్పుడు విజయదశమి వచ్చింది అనుకోండి. మనకి విజయదశమి సాయంకాల సమయంలో ఆ నక్షత్రం దశమి కొనేది ఆ సూర్యాస్తమయంలో ఉండాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. మాస శివరాత్రి, మహాశివరాత్రి, అర్ధరాత్రి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాగే కొన్ని పండగలు, ఏకాదశులు అన్ని కూడా, కొన్ని పండుగలన్నీ కూడా సూర్యోదయంతో ఉంటాయి. అలాగే ఈ తిథి అనేది కూడా సూర్యోదయంలో ఉండాల్సిన తిథి. ఇది సూర్యుడు ఉదయించినప్పుడు ఆ తిథి ఉంటే దాని పేరు తదియ. వైశాఖ మాస శుక్లపక్షం కాబట్టి దాని వైశాఖ అక్షయ తృతీయగా చెప్పబడింది. ఆ విషయాన్ని అసలు మనకి మీకు ఉదాహరణ చెప్పాలంటే, విత్ ప్రాక్టికల్ చెప్పాలనుకుంటే, ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో ఎండలు ఎక్కువైపోయినాయి, పక్షులకి ఆహారం పెట్టండి, కుండలో నీళ్లు పెట్టండి అని చెప్పి సోషల్ మీడియాలో అవేర్నెస్ వస్తుంటుంది. అవేర్నెస్ వీడియోస్ వస్తుంటాయి. మంచిదే, చాలా మంచిది. ఇటువంటి అవేర్నెస్ వీడియోనే, అవేర్నెస్ విషయమే మనలో 1,00,000 సంవత్సరాలకు చెప్పబడిందే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున చేయాల్సిన పని. ఇప్పుడు లాజిక్ అర్థం ఏంటుంది? ఎండలు ఎక్కువ, వాతావరణంలో విపరీతమైనటువంటి ఉష్ణతాపం ఏర్పడుతుంది కనుక పశువులకి, పక్షులకి, అనేక రహదారులు వెళ్ళేటువంటి యాత్రికులకు కూడా నీటి ఎద్దడి లేకుండా నీళ్లు వాడు తాగడానికి సమృద్ధి నీరు ఆహారం అందించమని చెప్పేది అంటే ఈ యొక్క అక్షయ తృతీయ పండుగ. అందుకే మీరు అన్నటువంటి మాట పుణ్యమైనటువంటి పండుగ. ఇది పుణ్యతిథి అంటారు దీన్ని. కాబట్టి ఈ రోజున మనం చేసేది ఏమిటంటే, ముఖ్యంగా ఒక కుండలో అంటే ఒక కుజాలో కానీ ఒక చిన్న ఉరిగిలో కానీ మట్టి కుండలో నీళ్లు ఉంచి దానం ఇవ్వాలి. అది ఒక మంచి సబ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తదుపరి మనకి ఇదే రోజున బ్రాహ్మణుడికి దానం ఇచ్చి, ఎందుకు ఇవ్వాలి ఆయనకి, బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ కింద కృష్ణ చూసారా, కులహంకారంతో బ్రాహ్మణులకి ఇమ్మన్నాడు, బ్రాహ్మణ దానం ఇస్తే 100 రూపాయలు దుబ్బేయడానికి ప్లాన్ చేద్దాం చెప్పి కింద కామెంట్ వస్తుంది. ఐ యాక్సెప్టెడ్ దాన్ని. అలాంటి వాళ్ళ గురించి మనం జరుపుతూనే ఉండాలి. పక్కన మనం ఏంటో వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అంటే ఎందుకు బ్రాహ్మణికి అంటే, సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ, మహాస్వరూపమైనటువంటి బ్రాహ్మణుడికి, సత్కార్య ప్రీతికి, లోక కళ్యాణానికి పాటుపడేటువంటి బ్రాహ్మణుడికి ఈ నీళ్లు దానం ఇస్తున్నాను. ఆ నీళ్లు తాగి వాది వేద మంత్రాలు చదివి లోక కళ్యాణం కోసం యజ్ఞము యాగం చేయడానికి ఉపయోగపడేది, అతి సామాన్యులు కూడా ఇవ్వగలిగేటువంటిది ఒక నీళ్ల కుండ. అంటే ఎవరైనా ఇవ్వచ్చు అనే వద్దాందుగా. పోనీ ఆ నీళ్ళ కుండ తీసుకొని బాపలోనికి ఏమన్నా దానివల్ల 100,000 లక్ష రూపాయలు వస్తాయా? పోనీ ఆ కుండ అమ్ముకుంటే ఏమైనా పైసలు వస్తాయా? పోనీ ఇచ్చేది ఉంటే ఎవరైనా బంగారు కుండ ఇవ్వండి బాబు, నేను రెడీగా ఉన్నా తీసుకోవడానికి, అందరు కలిసి ఒక చిన్న బంగారు కుండలు నాకు దానం ఇవ్వండి, ఇంత హ్యాపీగా తీసుకుంటాను. దానివల్ల తిట్టినా పడవచ్చు మనం. అంటే ఈ కుండ నీళ్ళు ఎందుకు అంటే, వైశాఖ మాసంలో ఉష్ణతాపానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇలా ఇవ్వాలి. ఆ దానం ఇవ్వగానే మరి వెంటనే మనం చలివేంద్రాలు పెడుతున్నాం కదా, చలివేంద్రాలు చేస్తుంటారు. ఈ చలివేంద్రాలు పెట్టి మజ్జిగ, మంచినీరు 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో నీకు సువర్ణాభరణాల నుంచి మొదలుపెట్టి, ఆరోగ్యం నుంచి మొదలుపెట్టి అక్షయమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. లోటు లేనటువంటి బంగార ఆభరణ, ధనము, ధాన్యము, యశస్సు, కీర్తి, గౌరవము అక్షయంగా ప్రసాదిస్తుంది. చిన్న కుండలో నీళ్ళు ఇవ్వడం వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితం ఇది. కాబట్టి దాన్ని అక్షయ తృతీయ అన్నారు తప్ప, నేను బంగారం షాపులు పెట్టినట్టుగా మీకు ఆఫర్లు ఇచ్చాం, బంగారు అక్షయ తృతీయ ఆఫర్, తులం కొంటే 2 తులాలు ఫ్రీ అని చెప్పారు ఉంటే మాత్రం వెంటనే కొనేసుకోండి, మంచిది, నో ప్రాబ్లం. తులం కొంటే 2 తులాల బంగారం ఇవ్వాలి వాళ్ళు. మరి వాళ్ళకు కూడా దానం ఇస్తే అక్షయం అవుతుందిగా, వాళ్ళు పంచవచ్చు కదా. ఇప్పుడు రేట్ కూడా తీసుకోవచ్చు గురుగారు. కాబట్టి మీరు అందరూ కూడా బంగారం కొంటే ఏదో అక్షయం అవుతుంది, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, అబద్ధం. అది 100% అబద్ధం. ఈ రోజు ఎవరిని పూజించాలి అంటే, వామన అవతలటువంటి వామనుడిని పూజించాలి మనం. అందరు లక్ష్మీదేవిని, కుబేరుని పూజించారు, అబద్ధం. వామనుడిని పూజించాలి. వాళ్ళ అంటే అరిషట్ వర్గాలని కంట్రోల్లో ఉంచుకోమని అర్థం.
కామ క్రోధ మోహ మద మత్సర లోభాలని నీ కంట్రోల్ ఉంచుకునేటువంటి పుణ్యమైనటువంటి పర్వదినము. అటువంటి భగవన్నామ స్మరణ ఒకసారి చేస్తే 3 ఫలితం, అక్షయ ఫలితం. ఒకసారి అమ్మవారిని ప్రార్థన చేస్తే అక్షయ ఫలితం. సో ఈ రోజు లక్ష్మీదేవిని కూడా పూజించండి, కానీ వామనుని పూజన వల్ల మంచిది. ఎందుకు వామనుని పూజించాలి? వేదార్థాన్ని చెప్పిన వాడు, దానాన్ని స్వీకరించి శత్రునాశనం చేసిన వాడు, మంచివాడిని కాపాడుతూనే బయటికి దుష్టుడైనటువంటి బలిచక్రవర్తిని పాతాళాధికారిగా చేశాడు. పాతాళంలో చక్రవర్తిని చేశాడు ఆయన, చంపేలా. అంటే మంచివాడే కానీ రాక్షస స్వభావం ఉన్నవాడు, అహంకారతత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాడిని పాతాళం తొక్కివేసి ఈ పాతాళాన్ని అధికారిగా ఉండి చక్రవర్తి అని చెప్పాడు ఆయన. బలి చక్రవర్తిని అక్కడ చేశాడు. అంటే దుష్టులను నివారించి మంచి వాళ్ళని పెంచేటువంటిది భగవన్నామస్మరణ కీర్తనైన వాడు. అలాగే వామనుడు అంటే వేదోద్ధారకుడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి. అందుకే మన వేద పాఠశాలకు వెళ్ళి, వేద పాఠశాల పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళకి ఆ కుండలో నీళ్ళ నుంచి ఇవ్వండి అంతే. అది విశేషం. దాంతోపాటు వాళ్ళకు జపమాల, ఒక ఆసనం, ఒక పంచపాత్ర అంటే సన్యాసం పంచపాత్ర, ఈ 4 ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ తెలివిని మనసులో ఎటువంటి కలమైన పిల్లలు తీసుకోవడం వల్ల అబ్బా నాకు కొత్త మాల వచ్చింది, కొత్త పంచపాత్ర వచ్చిందని శ్రద్ధగా వాడు సంధ్య మార్చుకుంటాడు. వాడు దాన్ని చూసి మురిసిపోతుంటాడు. వాడు ఎంత మురిసిపోయి ఆనందపడుతుంటాడో అటువంటి ఆనందం వామనుడి వల్ల మీకు అటువంటి అక్షయ ప్రతిఫలం మీ ఇంటికి వస్తుంది. జ్ఞానం కలుగుతుంది, ధ్యానం చేసుకున్న బుద్ధి ఏర్పడుతుంది, వివేకమైనటువంటి ధనార్జన ఏర్పడుతుంది, మంచి సద్బుద్ధి ఏర్పడుతుంది. నువ్వు చేసే వ్యాపారంలో, వృత్తిలో అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడుతుంది. దానివల్ల నీ భార్యకి, నీ పిల్లలకి బంగారు ఆభరణాలు ఏర్పడతాయి. దాని పేరు అక్షయ తృతీయ తప్ప నువ్వు బంగారం కొంటే అక్షయం అవుతున్న విషయంలో ఎక్కడ కూడా లేదు. ఇది కేవలం మన యొక్క బంగారం అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే క్రియేట్ చేసుకోబడినటువంటి ఒక బ్రాకెట్లో క్రియేట్ చేసుకోబడినటువంటి వ్యాపార అక్షయ తృతీయ. అది పురాణోక్తమైనటువంటి అక్షయ తృతీయ కాదు. మరి గురుగారు 19 చేసుకోవాలా 20 తారీఖు? 20 తారీఖు చెప్పాం కదా. 19వ తేదీ ఉదయం 10ంటికి ప్రారంభమైన 20వ తేదీ ఉదయం 7:50 వరకు ఉంది కాబట్టి సూర్యోదయంలో ఉన్నటువంటి అక్షయ తృతీయ 20వ తేదీ చేసుకోవడం విశేషం. ఇప్పుడు అదే వీళ్ళు అంటారు 19 వచ్చింది కాబట్టి 19 మధ్యాహ్నం నుంచి మీరు బంగారం కొనేయండి, 20 తారీఖు ఉంది కాబట్టి 20 తారీఖు కొనేయండి, 2 రోజులు పండగ మీకు తులాల కొద్ది బంగారం కొనేయండి అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలా కొనుక్కుంటే వస్తుందంటే చెప్పండి, నేను కూడా మరి మీతో పాటు వచ్చేసుకుంటాను, బట్ నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు 4 ఇంతలు అవ్వకపోతే ఆ రిమైనింగ్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ప్రేక్షకులు ఎవరైనా సరే ఆ విషయంలో నాకు ఖాళీగా ఉంటే, యాంకర్ గారు కనుక కొన్ని అమ్మాయి అయితే కొంటాను, ఆవిడకి 1 తులం కొంటాను, 4 తులాలు అవ్వాలి వచ్చే కల్లా, అలా హామీ ఇవ్వండి దయచేసి. గురుగారు విశేషంగా మనము కొన్ని రోజులలో కొన్ని వస్తువులు కొనుక్కుంటే కలిసి వస్తుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులు కొనుక్కుంటే మనకు కలిసి వస్తుంది? ఇప్పుడు అదే రామాయణ మొత్తం తర్వాత రాముడికి సీతంగా అడిగారు మీరు, కొనగలిగేటువంటిది ఏది లేదు ఈ రోజు. అంటే గురుగారు అంటుంటారు కదా ఉప్పు కొనుక్కోవచ్చు, అవన్నీ అబద్ధాలు. అవన్నీ కూడా ఎక్కడ చెప్తున్నా కదమ్మా, లేని ప్రక్షిప్తాలు అంటారు. అంటే కొన్ని అమెండ్మెంట్ తీసుకుని అలా పెట్టేసి ఉప్పు కొనుక్కో, పప్పు కొనుక్కో, ఇదంతా ఎక్కడ లేదు, అసలు ఎటువంటిది లేదు. అయితే ఇక్కడ నువ్వు పూజించే విధానం మాత్రం బాగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఇప్పుడు జ్ఞానం కావాలనుకుంటున్నావు, సరస్వతిని పూజించు. లక్ష్మి కావాలనుకుంటున్నావు, లక్ష్మీదేవిని, కుబేరుని పూజించు. దానివల్ల నీకు తప్పకుండా వస్తుంది. దేవుడు వచ్చి నీకు ఏమి ఇవ్వడు, నీకు సెక్యూరిటీ గార్డా, నీ ఇంట్లో ఇవ్వడా, లేదా బ్యాంక్ మేనేజరా, డైరెక్ట్ నీకు వచ్చామా పలానా శిరీష అడిగింది నన్ను ఇస్తాను, డైరెక్ట్ ఎందుకు ఇస్తాడు ఆయన? ఎలా వస్తుంది? నువ్వు జపం చేసుకోవడం వల్ల, నువ్వు ఆ దానం చేయడం వల్ల భగవంతుడికి మరొక మార్గాన్ని ఇస్తాడు. అది సులువైన మార్గంగా ఉంటుంది. నువ్వు చేసే పనికి ఇప్పుడు సపోజ్ బాగా వచ్చింది, సపోజ్ మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామే 50 లక్షల మంది చూశారు సపోజ్, వెంటనే మీ యొక్క సార్ ఏం చేస్తారంటే, మీ యొక్క పైన అధికారి ఏం చేస్తారంటే, మీకు తప్పకుండా నీకు 25,000 శాలరీ, 50,000 శాలరీ, నేను 70,000 ఇస్తున్నాను నీకు అంటే మీ ఉనికిని సునాయాసం చేస్తాడు, మీ గుర్తింపుని బాగా తీసుకొస్తాడు. అట్లా నెల వచ్చేసరికి మీకు ఆర్థిక అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా వచ్చేసి నీకు 10 కోట్లు ఇచ్చేస్తున్న అవకాశం లేదు. మేబీ భగవంతుడు అనుగ్రహంతో లక్ష్మీదేవి పూజిస్తే ఏదో పోతూ భాగ్యలాంటి టికెట్ కొన్నావు, భాగ్యలక్ష్మి లాంటి టికెట్, ఆ టికెట్కి 10 లక్షల లాంటి నీకు తగలొద్దని ఏం లేదు. అంటే అటువంటి దృష్టియోగం కూడా ఉంటుంది. దానికి జపం చేయడం, పూజ చేయడమే. పొద్దున్న లక్ష్మీదేవిని, మధ్య 11ంటికి విష్ణుమూర్తిని, సాయంకాలం శివుని పూజించండి, శివుని అభిషేకం చేయండి. అద్భుత అక్షయ తదియ రోజున శివుని అభిషేకం చేయండి. మనకు 19వ తేదీ ఉదయం వస్తుంది కదా, సాయంత్రం 10వ కాలంలో తదియ రోజున ఆ సమయంలో స్వామిని పూజించండి, అభిషేకం చేయండి. పొద్దున్నే మళ్ళీ లక్ష్మీదేవిని పూజించండి, ఇక్కడ 11ంటికి విష్ణుమూర్తిని పూజించండి. అద్భుతమైనటువంటి యోగం కలిగిస్తాడు కదా, వృత్తిలో ఉద్యోగంలో మంచి యోగాన్ని కలిగిస్తాడు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. నీకు దీర్ఘకాలికమైనటువంటి ఎకనామికల్ గ్రోత్ కావాలా, వెంటనే కళ్ళు మూసుకుని జపం చేయగానే నీకు దేవుడు వచ్చేసి 50 రూపాయలు ఇవ్వడం కావాలా? దీర్ఘకాలికంగా ఉండేది. దీర్ఘకాలికం కావాలంటే మనం దానం చేసుకోవాలి. దానము, జపము, తపస్సు చేయాలి తప్ప ఇది కొనుక్కుంటే అది కొనుక్కుంటే నేను కూడా కొనేస్తాను, నేను కొనేస్తాను వస్తుందా అంటే రాదు. అది మూఢనమ్మకం, ఇది నమ్మకం, ఇది ధర్మకార్యం. జపము, తపం అనేది ధర్మకార్యం. మనం ఏదో కొంటే వస్తుంది మూఢనమ్మకం. కాబట్టి తులం బంగారం కొన్న రాదు, కిలో వెండి కొన్న రాదు, 1 కిలో నువ్వు రాయి కొన్నా నీకు ఏది రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అమ్మా, ఇప్పుడు బంగారం కొనాలంటే 1 గ్రామ్ కొనాలంటే కూడా 15-20 కావాలి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు టక్కున 15,000 పెట్టి కొనగలుగుతాడా అని ఆలోచించండి.
లేదు. సాధ్యమా వాడికి ఒక ఏం ఎగిరిపోతుంది. పోనీ 10 కోట్ల వాడు కూడా 10 తులాలు కొనలేడు. ఇప్పుడు ఇక్కడ కష్టం ఎక్కువ ఉంది చాలా. ఆ 10 లక్షల్ని ఎక్కడ మార్చుకోవాలి అనేది టెన్షన్ ఎక్కువ ఉంది వాడికి. కాబట్టి ఇప్పుడు కొనంగానే మనకు వచ్చేది కాదు. కాబట్టి కొనమని ఎక్కడ పురాణం చెప్పలేదు. పూజించండి, పొద్దునే లక్ష్మీదేవిని తప్పకుండా పూజించండి. అలాగే అమ్మవారికి మనం పూజించిన తర్వాత ఈ బెల్లపు పరమాన్నం పెడితే మంచిది. బెల్ల పరమాన్నం పెట్టాలి తప్పకుండా అమ్మవారికి. అలాగే మీకు వీలైతే మీగడ పాలు అమ్మవారికి పెడితే మంచిది. అలాగే మనము ఈ అమ్మవారికి మీగడ పెరుగు అమ్మవారికి నివేదన చేస్తే విశేషం ఇది చెప్పబడినాయి. ఇలా పూజలు చేయమని చెప్పబడింది. అమ్మవారికి పూజ చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయవచ్చు. ప్రదోషకాలంలో 19వ సాయంకాలం ప్రదోషకాలంలో పూజ చేస్తే ఐశ్వర్యం బోర్డు వస్తుంది మీకు. అక్షయ తృతీయ సందర్భంగా మీకు ఆ రోజున అంటే 19వ సాయంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున ప్రదోషం చేస్తే మీకు తప్పకుండా మీకు ఆ శుభయోగం వస్తుంది. కానీ యాక్చువల్గా 20 తారీఖే మనకి అక్షయ తదియ, అక్షయ తృతీయ ఆ రోజే మనకి. కాబట్టి 20 తారీఖు సాయంత్రం చేయండి అభిషేకం, అద్భుతమైనటువంటి యోగం ఇస్తాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. అది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు అక్షయ తృతీయ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం అఖండ ఐశ్వర్యమస్తు, ఆనంద సిద్ధిరస్తు. నమస్కారం.